బెతువేనులో యుద్ధం జరుగుతూ ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫిలిష్తీయులు సౌలు పోరాడుతున్నారు. సౌలు గారు కొడుకున్నాడు యోనాతాన్. వాడు ఉన్నాడు పోరాటంలో. చాలా తక్కువ మంది ఇశ్రాయేలీలు అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన తరువాత ఎఫ్రాయిము మన్యములోనికి కూడా ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. అయితే దేవుడు ఒక అద్భుతమైన రీతిలో వారిని రక్షించడానికి ప్రణాళిక వేసి యోనాతానును రేపాడు. సౌలు యోనాతాను ఎవరికి వారుగా ఈ ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి సన్నిద్ధమై ఉన్న తరుణంలో యోనాతాను తన యొక్క ఆయుధాలు మోయువాడిని తీసుకుని, దేవుడు తక్కువ మందితోనైనా జయమిస్తాడు, ఎక్కువ మందితోనైనా జయమిస్తాడు, జయం దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయనకి సమస్య కాదు, రా వెళ్ళి మనం ఫిలిష్తీయుల మీద పడదామని చెప్పి ప్రయాణమై వెళ్ళారు. ఫిలిష్తీయుల మీద దాడి చేశారు. ఒక పూటంతా, ఒక దినమంతా యుద్ధం చేసి, ఒక అరెకరం నేల వరకు దున్నినట్టు వారు యుద్ధం చేసి దాదాపు వారిద్దరూ 20 మందిని చంపారు ఆ రోజు. అప్పుడు సౌలు యుద్ధం చేస్తున్నాడు, బెతువేనులో యుద్ధం జరుగుతూ ఉందని ఎఫ్రాయిము మన్యములో ఉన్న ఇశ్రాయేలీలు అందరూ విని హెబ్రీలు కూడా తరలి వచ్చారు ఇశ్రాయేలీలతో కలిసి ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికే. అప్పుడు సౌలు గారు పనిచేశాడు, శత్రువును నాశనం చేయకుండా నేను ఆహారం ముడితే నేను శపితమైన వాడిని, సాయంకాలం వరకు ఎవడో ఆహారం ముట్టడానికి వీలు లేదని శపథం చేశారు. తిండి లేకుండా ఉపవాసంతో యుద్ధానికి బయలుదేరారు. యుద్ధం చేస్తున్నారు. ప్రజలందరూ అలసిపోయారు, సైనికులందరూ అలసిపోయారు. ఈలోగా యోనాతాను గారి దండు ఒక అడవిలో ప్రవేశించింది. ఎక్కడ ప్రవేశించింది? అడవిలో ప్రవేశించిన తర్వాత వారు అడవిలో నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే ఒక విచిత్రమైన అనుభవం అక్కడ ఏర్పడింది. ఏంటో తెలుసా? యోనాతాను దండు అక్కడ నడుస్తుంటే భూమి మీద తేనె పట్టు కనబడింది. తేనె పట్టు చెట్లకు పడుతుంది, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లకి పైన పడుతుంది. కానీ ఈ అడవిలో జరిగిన వింత ఏంటంటే తేనె పట్టు భూమి మీద పట్టింది, భూమి మీద ఉంది. తేనె పట్టు భూమి మీద ఉంది. దాని యొక్క తేనె కాలువ వలె భూమి మీద ప్రవహించుచూ ఉన్నది. విచిత్రం. ఇట్ ఈస్ ఎ వండర్. తేనె పట్టు నేల మీద ప్రవహించదు కాలువలేగా. అక్కడ ఆగిపోయారు. యోనాతానికి మంచి ఆకలి మీద ఉన్నాడేమో, చేతికర్ర తీసుకుని యోనాతాను తేనెలో ముంచాడు, తీశాడు. అది చెయ్యి పెట్టి ఆ చెయ్యి నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకున్న వెంటనే యోనాతాను యొక్క నేత్రాలు ప్రకాశించాను. హిస్ కౌంటెనెన్స్ బికేమ్ బ్రైటర్, హిస్ ఐస్ వర్ ఎన్లైటెండ్, హిస్ ఐస్ వర్ షైనింగ్, హిస్ ఐస్ వర్ బ్రైటెండ్. ఆయన నేత్రములకు ప్రకాశం వచ్చింది. అప్పటి వరకు మసక ఉంది, అప్పటి వరకు సరిగా చూడలేకపోతున్నాడు, నీరసం వచ్చింది, బలహీనుడిగా ఉన్నారు, ఆహారము లేదు, యుద్ధం చేస్తా ఉన్నారు, అడవిలో తిరుగుతా ఉన్నారు. అయితే అక్కడ నేల మీద, ఇప్పుడు చూడండి బైబిల్ సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయానికి రండి, 24వ వచనం నుంచి. నేల మీద కనబడుచున్న తేనె పట్టు, హనీకోంబ్,
తేనె పట్టు, తేనె కనపడుతుంది, భూమి మీద ప్రవహిస్తుంది, కానీ ఎవరును తేనెను ముట్టడానికి సాహసించడం లేదు. కారణం ఏంటో తెలుసా? సౌలు శపథం చేయించాడు, ఒడంబడిక చేయించాడు, నిబంధన చేయించాడు. శత్రు సంహారమయ్యే వరకు, సాయంత్రం వరకు నోబడి షుడ్ టచ్ ఫుడ్, ఎవడు ఆహారం ముట్టడకూడదు. సౌలు ఎలాంటి వాడైనా ఒక మంచి పని చేశాడు. ఏంటి తెలుసా? జనులు కష్టపెట్టారు అని అనుకున్నారు అక్కడ యోనాతాను మిగతా వాళ్ళందరూ. కానీ నన్ను అడిగితే ఆత్మీయ యుద్ధం చేయడానికి అసలైన పద్ధతి ఏంటి తెలుసా? కడుపు కట్టుకుని నోరు కట్టుకో. శత్రువు మాయమైపోయిన తర్వాత, నీ ఒంటిలో రోగం పోయిన తర్వాత, నేను పట్టి పీడిస్తున్న దెయ్యం పారిపోయిన తర్వాత, ఉపవాసం తర్వాత బిర్యానీ వండుకు తిను, పలావంతా పాత్రుడు వండుకుని తిను, ఎవడు కాదంట. సౌలు అంటాడు, శత్రువులను హతం చేసే వారికి ఎవరు భోజనం ముట్టడానికి వెళ్ళి బాగా యుద్ధం చేశారు, అలసిపోయారు. కానీ రాజుగారు మాట ముట్టొద్దన్నాడు. తేనె కనపడినా సరే ముట్ట. యోనాతానికి ఆజ్ఞ వినపడలేదు, ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇవ్వక ముందే యుద్ధానికి వెళ్ళిపోయాడు యోనాతాన్. తేనె కనపడేసరికి నిగనిగలాడుతా వెంటనే కర్ర ముంచాడు, చేత్తో తీసుకున్నాడు. ఆ చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకునేసరికి అక్కడ ఉంది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. ఈ తేనె కొంచెము పుచ్చుకున్నంత మాత్రమున, ఈ తేనె దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ తేనె భూమి మీద ప్రవహిస్తున్న తేనె, ఆకాశములో చెట్టు శివార్ణ కొండల్లో ఉండాల్సిన తేనె. ఈ తేనె 19వ కీర్తనలో అంటాడు, జుంటే తేనె దారల కన్నా మధురమైనది, బంగారం కన్నా వెండి కన్నా. నీ న్యాయ విధిలో, భూమి మీద అడవిలో ప్రవహిస్తున్న తేనె. ఇది కింద ఉండవలసిన తేనె కాదు, ఇది భూమిలో ఉండాల్సిన తేనె కాదు. యేసు క్రీస్తుకు సాదృశ్యమైన తేనె, ఆయన మాటకు సాదృశ్యమైన తేనె, ఆయన సత్యమునకు సాదృశ్యమైన తేనె భూమి మీద పెట్టాడు. అనగా ఆయన మాటను కృపా సత్య సంపూర్ణుడిగా చేసి శరీరధారిగా భూమి మీద పెట్టిన దేవునికి ఆ తేనె పట్టు యేసు జీవపు కలిగిన జీవితానికి, శరీరానికి, ఆయన మాటలకును సాదృశ్యం. తేనె కొంచెము తాగగా యోనాతాను యొక్క నేత్రములు ప్రకాశించాయి. పులిసినది కొంచెము తీసుకొనగా నీ నేత్రాలకు గుడ్డితనం వస్తుంది. ప్రసంగి అంటాడు, చూడడానికి బాగానే ఉంటుంది, తలతలలాడుతా కనబడుతుంది, కానీ తాగితే వాడ చివర కొయ్య మీద పడుకున్న వాని వలని బ్రతుకు ఉంటుంది. జాగ్రత్త. 119వ కీర్తనకి రండి, 103వ చరణం చూడండి. Psalms 119 and verse 103. నీ వాక్యము నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం అడవి వంటి ఈ లోకములో భూమి మీద ప్రవహిస్తూ ఉంది. అది ఏ డ్రింకు నీకు ఇవ్వలేని తృప్తిని ఈ అడవిలో దొరికే నూనె, ఈ యొక్క తేనె నీకు ఇస్తుంది. ఈ నూనె కావాలా? ఈ తేనె కావాలా? అడవిలో ప్రవహిస్తున్న తేనె, నీ కొరకు నేల మీద దేవుడు ప్రవహింపచేస్తున్న తేనె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ తేనె నీ నోటిలోనికి రాగా, నీ శరీరంలోనికి రాగా, నీ అంతరంగ పురుషునిలోనికి రాగా, నీ జీవితంలోనికి రాగా, నీ కుటుంబంలోనికి రాగా, నీ వ్యాపారంలోనికి రాగా, నీ ఉద్యోగంలోనికి రాగా, నీ మనస్సులోనికి రాగా, నీ పిల్లల్లోనికి రాగా, మీ బ్రతుకులు ప్రకాశమైన బ్రతుకులుగా మారిపోతాయి అనడానికి యోనాతాను యొక్క ప్రకాశించిన నేత్రములు నీకును నాకును సాదృశ్యంగా దేవుడు ఇక్కడ పెడుతూ ఉన్నాడు. ఆ అడవిలోకి రాకపోతే వాళ్ళకి తేనె దొరికేది. వాళ్ళకి ఎంత ఆకలిగా ఉన్నారు తెలుసా? తర్వాత సాయంత్రం యోనాతాను గారు ఎస్ అంటే ఆ పట్టణాల్లో ఊర్లో ఉన్న ఎద్దుల్ని, గేదెల్ని, ఆ పశువుల్ని పట్టుకుని, గొర్రెల్ని పట్టుకుని కోసేసి, వినండి, వండే వరకు లేరంట సైనికులు, వండే వరకు లేరట, రక్తం కారుతుంటే పచ్చి మాంసమే తినేశారంట, అంత ఆకలిగా ఉన్నారు.
అంత ఆకలిగా ఉన్నారు. ఎంత ఆకలితో వాళ్ళు యుద్ధం చేశారో ఆలోచించండి. ఎంత నియమ నిష్టలతో వారు యుద్ధం చేశారో ఆలోచించాడు. ఒక రాజు సెలవిచ్చాడు, ఆహారం ముట్టొద్దు, శత్రువు నాశనమయ్యే వరకంటే. ఆయన అలా చెప్తాడులే, మనం అన్నం తినేసి యుద్ధం చేద్దాం, అన్నం తినేసి ఉపవాస ప్రార్థన చేద్దాం, అన్నం తినేసి కూటానికి వెళ్దాం, అన్నం తినేసి అన్ని చేద్దాం. లేదా యోనాతాను యొక్క కన్నులు ప్రకాశించాయి. ఈరోజు ఈ తేనె తిన్న తర్వాత వీక్ అయిపోయిన నీ కన్నులు ప్రకాశించాలి. నేను మాట్లాడే ప్రకాశము నీ అంతరంగ పురుషుని కొరకు, నేను మాట్లాడే ఈ యొక్క తేనె నీ అంతరంగ శరీరము కొరకు, నీ ఆత్మీయ పురుషుని కొరకు. అందుకనే సొలొమోను అంటాడు, తీయండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14, తేనె శరీరమునకు ఎటువంటిదో జ్ఞానము నీ ఆత్మకు. జ్ఞానం అంటే ఎవరో తెలుసా? క్రీస్తే దేవుని జ్ఞానం. నీ శరీరానికి తీపి ఎంత తీయగా ఉంటుందో నీ జిహ్వకు, నీ ఆత్మకు జ్ఞానం అలాంటిదే. క్రీస్తు దేవుని జ్ఞానమని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలు అంటాడు. హీ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనే దేవుని యొక్క జ్ఞానము, విజ్ఞానము, వివేచన, వివేకము. హీ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరు ఆయన యొక్క జ్ఞానం? యేసే, క్రీస్తు. క్రీస్తే దేవుని యొక్క జ్ఞానం. క్రీస్తు నీలో లేకపోతే నీ జ్ఞానం జ్ఞానం కాదు, నీ డిగ్రీలు కాదు, నీ తెలివి కాదు, నీకున్న సబ్జెక్ట్ మ్యాటరే కాదు. నీతే నీ ఆత్మకు జ్ఞానము అటువంటి. సొలొమోను పరమగీతాల్లో రాస్తాడు, షొలొమీతి నీ నోట్లో మధు క్షీరములు కలవు అని అంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మధు తీపిని పాలు వంటి అనుభవము నీ నోట్లో, నీ నాలుక కింద ఉంది. సంఘానికి నోట్లో ఏముండాలి తెలుసా? దేవుని వాక్యం అనే తీపి కలిగిన దేవుని మాటలు, దేవుని యొక్క పాల వంటి దేవుని జీవపు కలిగిన మాటలు దేవుని యొక్క సంఘం నోట్లో ఉండాలి, పెదాల దగ్గర ఉండాలి. 3వ ఉదాహరణ ఇస్తాను. యేసుక్రీస్తు మరణమై 3వ రోజున తిరిగి లేచారు. ఆయన లేచాక ఒక 2 శిష్యులు, క్లయోపా మరియు మరొక శిష్యుడు, యెరూషలేము నుండి ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి గ్రామానికి ప్రయాణమై వెళ్తున్నారు. ఎమ్మాయిస్ వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అరే నాయన, ఎంత గొప్ప మనిషిరా, ప్రవక్తరా, ఆయన అన్యాయంగా సిలువేసేశారా, యాజకులు రోమా వారు అందరు కలిసి అన్యాయంగా సిలువేశారు, ఆయన మాటలో ఎంత బలమైన వాడు, ఆయన క్రియలు ఎంత అద్భుతమైన క్రియలు, ఆయన దేవుని శక్తిని చూపించిన వాడని ఎలాగున వారు ఒకరు మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటే, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఇక తండ్రి దగ్గర ఉండలేకపోయాడు వారి మాటలు చూసి. వెంటనే వచ్చి వీరితో నడుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం వీళ్ళకి. యేసు ప్రభువుని గురించి నీవు, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బిడ్డలు, నీ కుటుంబం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే, వీధిలో మాట్లాడుకుంటూ ఉంటే, క్లాస్లో మాట్లాడుకుంటూ ఉంటే, జాబ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే, బిజినెస్ ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటే, ప్రయాణంలో బస్సులో మాట్లాడుకుంటూ ఉంటే, వాడలో మాట్లాడుకుంటూ ఉంటే, విమానంలో మాట్లాడుకుంటూ ఉంటే, ఎక్కడ ఉన్నా, అది ట్రైన్ అయినా, అది పడవైనా, అది రిక్షా అయినా, అది ఆటో అయినా, అది బస్సు అయినా, అది ఎక్కడైనా, అది అడవి అయినా, అది నీ ఇల్లైనా, అది దేవుని సన్నిధి అయినా, ఆయన బిడ్డలు ఆయన నిమిత్తం మాట్లాడుకుంటూ ఉంటే పరలోకంలో ఉండలేడు ఆయన. పరలోకంలో ఉండలేడు ఆయన. ఆయన పరలోకంలో దేవుని దూతల మధ్య ఉండలేడు, దేవునితో తండ్రితో ఉండలేడు, ఆయన నిత్య మహిమ లోకంలో ఆయన ఉండలేడు. మీరు మాట్లాడుకుంటున్న స్థలానికి ఆయన వచ్చేస్తాడు, ఉండడు ఆయన పరలోకంలో. అదే గొప్ప భాగ్యం విశ్వాసులమైన మనకి, దేవుని బిడ్డలమైన మనకి గొప్ప భాగ్యం ఏంటంటే, యేసయ్య నీ దగ్గరికి రావాలి అని అంటే 2 కూడుకుని యేసు ప్రభువుని గురించి మాట్లాడండి అంతే, ఏం చేయక్కర్లా.
ఏం చేయక్కర్లా. యేసు ప్రభువు వాక్యములో ఉన్న ఆయనను గురించి, ఆయన అద్భుతాలను గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. అంతే, ఏం చేయక్కర్లా. నా ప్రశ్న మీకు, మీ వ్యాపార కేంద్రాల్లో ప్రభువుని గురించి మాట్లాడుతున్నారా? ఎమ్మాయి అని గ్రామము వెళుతున్న ఆ శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమైపోయింది చూసావా, ఎంత అన్యాయం అయిపోయింది చూసావా, యేసు ప్రభుకి ఏం జరిగిందో చూసావా, ఆయన మహాప్రవక్త అని మనం అనుకుని, ఆయన దేవుని రాజ్యమునకు నడిపిస్తాడనుకుని, నిత్య జీవమునకు వారసుడు చేస్తాడనుకుని ఆయనను మనం ఎదురు చూసాం కదా, ఆయనే మెస్సయ్య అని మనం అనుకున్నాం కదా. అయ్యో అని అనుకుంటే అప్పటికే పునరుత్థానుడైన యేసయ్య ఏం ఎరగనట్టు వచ్చి పక్కన నడుస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, ఆయనను వారు గుర్తు పట్టకుండునట్లు వారి కన్నులు మూయబడెను. అప్పటికి తెలియదు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఎలా ఉంటాడో. పునరుత్థానుడైన తర్వాత యేసయ్య మహిమతో కనపడతాడని వారు చూడలేదు. అప్పటికి ఇంకా వారి నేత్రాలు తెరవబడలేదు, వారికి ఇంకా మహిమ కనబడడం లేదు, వారికి ఇంకా మట్టి నేత్రాలే ఉన్నాయి, వారికి ఇంకా ప్రకృతి సంబంధమైన నేత్రాలే ఉన్నాయి, వారికి ఇంకా ప్రకృతి సంబంధమైన ఆలోచనే ఉంది, వారికి ఇంకా ప్రకృతి సంబంధమైన అవగాహనే ఉంది, ఇంకా వారి యొక్క మనోనేత్రాలు తెరవబడలేదా? బాబు ఏంటైనా మీరు మాట్లాడుకుంటున్నది, నీకు తెలీదా? తెలీదు. ఏం జరిగింది? నీవు లేవా? చెప్పండి. యేసు ప్రభువుని గురించి యేసు ప్రభుకే చెబుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయాన్న ప్రభువు నీ దగ్గరకు వచ్చినా సరే యేసు ప్రభు మాట తప్ప లౌకికమైన మాట ఆయనకు వినబడడానికి వీలు లేదు. అది ప్రయాణమైనా సరే, అది భోజనం చేసే సమయమైనా సరే, అది నీ ఇంటిలో నిద్రపోయే సమయమైనా సరే, అది నీ కుటుంబంతో ఉన్న సమయమైనా సరే, అది నీ స్నేహితులతో ఉన్న సమయమైనా సరే, నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట యేసు యొక్క మాటగా ఉండాలి అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. యేసయ్య ఒక మాట అన్నాడు, మందమతులారా లేఖనాలు మీకు జ్ఞాపకం లేవా అని మాట్లాడుతూ ఉండగా ఇంకా చాలా దూరం ఉన్నట్టు అనిపించింది. ఈలోగా ప్రయాణం చేస్తున్న వారు వెళ్ళాల్సిన ఇల్లు వచ్చింది. అయ్యా రాయ్యా రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, సాయంత్రం అయింది కదా, కాస్త రొట్టె తిని వెళ్దాం రా. యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానించారు. యేసు ప్రభు అని తెలియకుండానే ఆహ్వానించారు. ఆయన మహిమ దేహాన్ని చూడకుండానే ఆహ్వానించారు. మా ఇంటికి రా, మా ఇంటికి రా. వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత యూదుల ఆచారం ఏంటంటే, ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే భోజనపు బల్ల దగ్గర మొట్టమొదటగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి రొట్టె విరవాలి. ఆ విరిచే పని గెస్ట్కి ఇస్తారు యూదులో. యేసు ప్రభు గెస్ట్. ఆ గెస్ట్కు చేతికిచ్చారు. ఆ రొట్టె విరిచాడు, వారి చేతికి ఇచ్చాడు. ఏం జరిగిందో తెలుసా? లూకా సువార్త 24వ అధ్యాయంలో వెంటనే వారి నేత్రములు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. యేసు వాక్యం నీ మనోనేత్రాలు తెరిపించే వాక్యం. యేసు వాక్యం పాపముతో నిండి ఉన్న నీ దేహమునకు, నీ నేత్రములకు శుద్ధిని తెచ్చే వాక్యం. కళ్ళు శుభ్రం చేసి, హృదయం శుభ్రం చేసి, మనస్సు శుభ్రం చేసి, తలంపులను శుభ్రం చేసి, పవిత్రపరచి దేవుడు ఆయన పునరుత్థాన మహిమను నీకు చూపిస్తాడు ఈరోజు. పాస్టర్ గారండి, మీరు కళ్ళు తెరవబడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, మంచిదే. మా కళ్ళు ఎప్పుడో తెరిచేసాడు దేవుడు. ఇప్పుడు తెరవడం ఏంటి? ఎప్పుడో కళ్ళు తెరిచేసాడు దేవుడు. ఎప్పుడో కళ్ళు తెరిచేసామండి మేము ప్రభులో. మాకు దర్శనాలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. మాకు దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవునితో నడుస్తున్నాం, దేవునితో ఉన్నాం, మంచిదే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయానికి రా, 4వ వచనం చూడు. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
పరిశుద్ధాత్మలో పాలివారై అనుభవించిన తరువాత, ఎప్పుడో బాప్తిసం తీసేసుకున్నామండి, ఎప్పటి నుంచో ప్రభు బల్లకు వస్తున్నామండి, ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నామండి, ఎప్పుడో చిన్నప్పుడే యేసయ్య దర్శనం కలిగిందండి, ఎప్పుడో చిన్నప్పుడే యేసయ్యను చూచామండి, ఎప్పుడో సండే స్కూల్లోనే మాకు కళలు వచ్చినాయండి ప్రభు మీద, ఎప్పుడో దేవునిలో ఉన్నామండి. మంచిదే, నువ్వు ఒకసారి వెలిగించబడ్డా, పరలోక సంబంధమైన వరములను రుచి చూచావు, రక్షణను రుచి చూచావు, దర్శనములను రుచి చూచావు, యేసు జీవపు రొట్టెను నువ్వు తిన్నావు, నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, నీవు చీకటిలో లేవు, నీవు పాపములో లేవు, నీవు అంధకారములో లేవు, ఇప్పుడు దేవుని బిడ్డగా నువ్వు ఉంటున్నానని చెప్పుకుంటున్నావు. అయితే ఒక్కసారి వెలిగించబడిన తరువాత మరలా చీకటి జీవితములోనికి నువ్వు వెళ్తే, జాగ్రత్తగా విను, చీకటి జీవితములోనికి నువ్వు వెళ్తే దేవుని దివ్య వాక్యమును అనుభవించి పర సంబంధమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, క్రియలను నీ జీవితములో రుచి చూచి, అనగా ఆత్మాభిషేకము పొందే, రక్షణ పొందే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ముంచడ బాప్తిస్మం పొందే, దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ సడన్గా నువ్వు పడిపోయావు అనుకో. ఒకప్పుడు వెలిగించబడే ఉన్నావు, ఒకప్పుడు దేవునిలో బాగా ఉండేవాడు, బాగా ఉండేదాను, ఇప్పుడు ఆరిపోయా. మరలా పాత బుద్ధులు, పాత క్రియలు, పాత జీవితాలు, పాత చేష్టలు. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత పేతురు భక్తుడు మరలా వల పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? పేతురు భక్తుడు మళ్ళీ వల పట్టుకుని వేటకి వెళ్ళాడు. కొంతమంది కొంతకాలం భక్తి చేసిన తర్వాత మళ్ళీ పాత వాటికి వెళ్ళిపోతారు, పాత ఇట్లకి వెళ్ళిపోతారు. ఒక్కసారి వెలిగించబడి మళ్ళా ముహూర్తాలు చూస్తే దేవుణ్ణి సిలువేసినట్టే మళ్ళా యేసు ప్రభువుని. ఒక్కసారి వెలిగించబడి మరలా గ్రహాలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు మన బర్త్డేకి వాటి యొక్క డిస్టెన్స్కి సరిగ్గా అలైన్మెంట్ కుదురుతుందా అని చూస్తే యేసు ప్రభువుని మరలా గొల్గొతా కొండకు నువ్వు ఒక్కడవే లాక్కెళ్ళి మరలా సిలువ వేసినటువంటి, దేవుని అవమానపరిచినట్టు. లోకంలో అంతకన్నా భయంకరమైన ప్రవర్తన పరిస్థితి ఇక ఏదీ లేదు. కుక్క తన యొక్క కక్కేసిన వాంతికి తిరిగి వెళ్ళి తిరిగి ఆ కక్కినది తినిన రీతిగా కొంతమంది క్రైస్తవులు వదులుకున్న పాపపు జీవితాన్ని మరలా తినడానికి బయలుదేరారు. ఏంటో తెలుసా? మీరు యేసును సిలువకు మరలా కొడతా ఉన్నారు. అది శాపం, అది భయంకరం, అది దేవునికి అవమానం, అది దేవునికి అంగీకారం కాదు. ఇదిగో విను, ఈరోజు ఆ పాత సాంప్రదాయాలకు దేవుడు ముగింపు పలుకుతూ ఉన్నాడు. లేచి నిలబడండి. ఈరోజు ప్రభువుని కన్నులు తెరవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దీపాన్ని వెలిగించాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నీ నేత్రములకు ప్రకాశం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మగ్దలేని మరియకిచ్చిన సాక్ష్యం, నేను ప్రభువును చూచి తిని అనే సాక్ష్యం నీకు ఇవ్వాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్న శిష్యులు వారి మనోనేత్రాలు తెరవబడి యేసును చూచిన విధముగా, హాగరు నేత్రాలు తెరవబడి నీటి ఊటను చూసిన విధముగా, అడవిలో తేనె తినగా యోనాతాను నేత్రములకు ప్రకాశము కలిగిన విధముగా ఈరోజు దేవుని వాక్యమును నీవు తినగా నీ నేత్రములకు ప్రకాశం. హల్లెలూయా. దుర్దినములు రాకముందే, నీ కన్నులకు చీకటి కలగకముందే, ఈ లోకముందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే, ఈరోజే నీ నేత్రాలకు పట్టిన చీకటి సౌలు కళ్ళలో నుండి పొరలు రాలిన రీతిగా పాపపు పొరలు నీ నేత్రాల నుండి రాలిపోయే సమయంలో నువ్వు ఉన్నావు. ఆ సమయంలో నువ్వు ఉన్నావు. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి, ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడవైన నీవు
హాగరు నేత్రములు తెరిచినట్లు ఈ బిడ్డల నేత్రాలు తెరివయ్యా. ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్న శిష్యుల నేత్రములు తెరిచినట్లు వీరి నేత్రాలు తెరివయ్యా. అడవి తేనెను తిన్న తరువాత యోనాతాను యొక్క నేత్రములు ప్రకాశించిన రీతిగా ఇదిగో నీ బిడ్డల యొక్క ఆత్మీయ నేత్రాలు, భౌతికమైన నేత్రాలు వెలుగుతో, క్రీస్తు వెలుగుతో, పరలోకపు వెలుగుతో, ఆత్మీయ వెలుగుతో, జీవపు వెలుగుతో, క్రీస్తు యొక్క మహిమతో ప్రకాశించులాగున వీరి మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ఒక్కడువు మాత్రమే ఆత్మీయ దీపమును వెలిగించువాడవై ఉన్నావు. నక్షత్రముల వలె ప్రకాశింప చేయగలవాడవై ఉన్నావు. మా నేత్రములు ఇదిగో ప్రకటన గ్రంథములో నీవు ధనవంతుడవు అని అనుకుంటూ ఉన్నావు, కానీ నీవు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డివాడవు అని నీవు ఏలు పెట్టి చూపిస్తున్నావు. అలాంటి భయంకరమైన స్థితికి మేము రాకుండగా ఒకసారి వెలిగించబడి ఆరిపోయిన బ్రతుకులు ఎన్నో అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. అలాంటి వారు నీ వాక్యము విని ఈరోజు పశ్చాత్తాపడి నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా, ఆరిపోయిన దివిటీలు వెలిగించయ్యా, ఆరిపోయిన జీవితాలు వెలిగించయ్యా, మూడు బారిపోయిన బ్రతుకులను చిగిరింపచేయ్యా. అంధత్వము పట్టిన ఆ యొక్క నేత్రాలకు యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే దృష్టిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ శక్తితో నింపయ్యా, నీ ప్రభావముతో నింపయ్యా, నీ మహిమతో నింపయ్యా, నీ దీవెనతో నింపయ్యా. కన్నులు తెరచి నిన్ను చూచే భాగ్యం ఒక్కొక్క బిడ్డకు దయచేయండి. నిన్ను చూడాలి, నిన్ను చూచే నేత్రాలు కావాలి, నీతో నడిచే అనుభవము కావాలి. నిరంతరము నీ జీవపు రొట్టెలో పాలిభాగస్తులయ్యే అనుభవము ఈ బిడ్డకు కావాలి. అలాంటి అనుభవములు ఈ బిడ్డలు నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.